నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు. జూన్ మాసంలో 12 రాశులకు ఎలా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కష్టాల నుంచి దూరం అవుతారు? చాలా మంచి విషయం అడిగారు. కర్కాటక రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారికి కూడా ప్రథమార్థంలో బాగుంది. ఓకే, మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు అని శుభవార్తలు, అనుకూలమైనటువంటి వాతావరణం కర్కాటక రాశి వారికి. మొదటి భాగంలో అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు ప్రథమార్థం అంటారు. ఆ ప్రథమార్థంలో చక్కగా అన్ని రంగాల వారికి కూడా కలిసే వస్తుంది. ప్రతి విషయంలో కూడా ఏదైనా నూతన వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పింది దానికన్నా కూడా ఇంకా కూడా కొంత వాళ్లకు ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు కొన్ని చూసుకోవాలి. ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ రాశి వాళ్ళనే కాదు, ఏ రాశి వాళ్ళైనా కూడా. మనకు జ్యేష్ఠ మాసం ప్రథమార్థంలో బాగుంది అన్నారు స్వామి గారు. అయితే మనకు ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసం అనేది సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకటి అంటే ఈ మాసం అనే కాదు, ప్రతి మాసంలో ముందు మనకు అది ఎంత ఉందో చూసుకోవడం. ఘాతు మాసమా శుభమాసమా ఒకటి. రెండోది వచ్చేసి వారం కూడా మనం ప్రధానంగా చూసుకోవాలి. ప్రధానంగా అంటే మనకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ వారం చేస్తే కలిసి వస్తుందా కలిసి రాదా అంటే ఘాతు వారం అంటారు. ఆ ఘాతు వారం అనేది మనం చూసుకోవాలి. తదుపరి ఏంటంటే అలాగే తిథి కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా, అంటే ప్రతి రాశి వాళ్ళకి కూడా 3 తిథులు ఘాతు తిథులు ఉంటాయి. ఓకే, పనికిరాని తిథులు. మనకు ఈ తిథుల్లో వచ్చేటప్పటికి మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంపార్టెంట్ అవి కూడా చూసుకోవాలి. దీంతోపాటు శుభ సమయమా లేదా అశుభ సమయమా అంటే ఘాతు లగ్నం అంటారు. లగ్నం అనేది మనకు లగ్నం తెలుగు, ఇంగ్లీష్లో టైం అంటారు. గుడ్ టైమా బ్యాడ్ టైమా అనేది. అంటే మనకు 12 లగ్నాలు ఉంటాయి. అవే 12 లగ్నాలే పగలు, మళ్ళీ రాత్రి కూడా అవే 12 లగ్నాలే ఉంటాయన్నమాట. అయితే ఈ 12 లగ్నాల్లో ఒక లగ్నం అనేది ఘాతు లగ్నం అనేది ఉంటుంది. ఇవి కూడా అవి చూసుకొని మనం ఏ పనైనా చేసినట్టయితే జీవితంలో ఎటువంటి నష్టము ఉండదు. ఓకే, అంటే ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా ఈ నెలలో కాదు కానీ ఈ మొదటి భాగంలో బాగానే ఉంటుంది. అందుకనేసి మనం చెప్పడం కూడా బాగున్న సమయము బాగా లేని సమయం అనే దానికన్నా కూడా మనం ప్రతిదీ చూసుకొని ఏదైనా సరే ఒక వ్యాపారం స్టార్ట్ చేసామంటే మన జీవిత కాలమే కాదు, మనము మన పిల్లలు అంటే కొడుకులు, మనవాళ్ళు, ఇలా మనవరాళ్ళు, అంటే వాళ్ళ వంశాంతరం ఆ వ్యాపారము కొనసాగేలాగా చూసుకోవాలి. అంటే పెట్టి కొద్ది రోజులకే మనం తీసేసి దానివల్ల నష్టపోయి బాధపడి అన్ని విధాల సర్వ విధాల అన్నీ కోల్పోయి పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. మనం ఒక వ్యాపారం ప్రారంభం చేసామంటే మనతోనే కాదు, మన వంశమంతా కూడా దానివల్ల మనము బ్రతకాలి. అంటే అలా కావాలంటే ఈ ధాతు లగ్నాలు ఇవన్నీ చూసుకొని చేయాలి. అది ఎందుకు మనం వాళ్ళకు ఒక మెసేజ్ అంటే మాసం అంతా బాగుంది చేశాము, లేదంటే నేను అడిగి చేశాను, ఈ మాసం బాగానే ఉంది, గురుబలం ఉంది, చేయమన్నారు చేసుకోమన్నారు చేశాము, తర్వాత వ్యాపారం ఏమో పెద్దగా కలిసి రావడం లేదు, ఎంత చేసినా కూడా చేతి నుంచే పెట్టుబడి పెడుతున్నాను, అంటే నేను బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను, జరిగేది తక్కువ, అయ్యేది ఖర్చు ఎక్కువ అని చెప్పి కూడా కొంతమంది, అంటే ఇటు నష్టం జరుగుతున్న వాళ్ళే అనుకుంటారు. బాగా జరుగుతుంది అంటే పర్వాలేదు. కానీ ఏది ఏమైనా మనం అది చిన్న వ్యాపారం చేసినా పెద్ద వ్యాపారం చేసినా జీవితంలో బాగుపడాలి. మనమే కాకుండా మన పిల్లలు కూడా ఆ వారసత్వాన్ని ఇచ్చిపోవాలి. ఓకే, అంటే జ్యేష్ఠ మాసంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ బాగుంది అన్ని రంగాల్లో అంటారు. మొదటి భాగంలో ప్రథమార్థంలో బాగుంది, ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి చాలా బాగలేదు ఈ రాశి వాళ్ళకి. ఓకే, సూతకాలు ఏర్పడే అవకాశం ఉంది. సూతకాలు అంటే
మాతృమూలకంగా, Okay. పితృమూలకంగా అంటే తల్లిదండ్రులు కానీ లేదంటే బంధువులకు సంబంధించి కానీ అటువంటి కార్యక్రమాలకి అటెండ్ కావడం కానీ కావాల్సి జరుగుతుంది. ఇటువంటి సూతకాలలో పాల్గొనే అటువంటి దోష ప్రభావము ఎక్కువగా అధికంగా ఉంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో నూతన వ్యాపారాలు చెయ్యొద్దు, దూర ప్రయాణాలు కూడా చేయవద్దు, ఎందుకంటే కలిసి రాదు. ఇంకా కూడా కలిసి రాకపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యానికి గురి అయ్యే అవకాశము ఉంది, లేదంటే ఏదైనా ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశము ఉంది. కాబట్టి వీలైనంత వరకు తగిన జాగ్రత్త పాటించడం మంచిది. ఇంకా కూడా ద్వితీయార్థంలో చాలా బాగలేదు కాబట్టి ఇంపార్టెంట్ పనులు చేయొద్దు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు చేయకపోవడం మంచిది. తదుపరి చేసుకోవచ్చు, లేదంటే ప్రథమార్థంలో చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నూతన వ్యాపారాలు ఏది కూడా చేయొద్దు. అంటే ఈ వ్యాపారం చేసుకోవచ్చు, పలానా వ్యాపారం చేయకూడదు అనేది ఏం లేదు. ఏ వ్యాపారమైనా కూడా ద్వితీయార్థంలో చేయకపోవడం చాలా మంచిది. కలిసి రాదు. సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఈ రాశి వారికి కూడా సంతానం వల్ల ఇబ్బందులు, లేదంటే అబార్షన్లో జరిగేటువంటి సమస్యలు, కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సూతకాలు అనేది కూడా అశుభ వార్తలు వినకుండా ఉండాలి అంటే ఈ రాశి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వీళ్ళు సపరేట్గా అన్నం చేసి, అంటే వీళ్ళు తినేది కాకుండా సపరేట్గా అన్నం చేసి అందులో నువ్వులు కలిపి వీళ్ళు 3 ముద్దలు తీసుకొని తల నుంచి 3 సార్లు కుడివైపు, అలా చేయకపోయినా ఇలా కిందికి 3 సార్లు తీసేసి ఆ అన్నాన్ని తీసుకొని కాకులకు పెట్టాలి. ఇది మనకు సూతకం వచ్చిన తర్వాత పెట్టడం కన్నా ముందే పెట్టామనుకోండి, ఇంకా ఆ సూతకాలు అనేది రావు. ఆ సూతకాలు అనేటివి ఇంకా రావు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే పిండ ప్రదానాలు చేయాల్సింది ఉందో అది కాస్త ముందే మనం తీసేసుకొని మన నెగిటివ్, మనకు రాబోయే ఆ కష్ట నష్టాలని తీసేసుకుంటూ ఆ 3 ముద్దల్ని తీసుకొని కాకులకి పెట్టినట్టు అయితే, అంటే కాకుల కంటే మీరు తినిపించాల్సిన అవసరం ఏం లేదు, అది తినవు కూడా. మనకి వెళ్ళి అంటే మన ఇంటి లేదంటే ఒక చెట్టు దగ్గర పెట్టినట్టు, చెట్టు పైన ఉంటాయి, అలా పెట్టినట్టయితే ఆ కాకులు కానీ ముట్టినట్టయితే ఎటువంటి ప్రాణ నష్టాలు జరగవు, ఎటువంటి ప్రమాదాలు జరగవు, ఎటువంటి నష్టాలు కూడా జరగకుండా పోయే అవకాశం ఉంది. ఒకవేళ జరిగే తీరాలన్నది ఏమవుతుందంటే చిన్న స్వల్పంగా బయటపడతారు. ఓకే, ఈ రాశి వాళ్ళు మెరుగైన ఫలితాలు పొందాలంటే ఏదైనా మంత్రం చెప్పండి. కర్కాటక రాశి వారికి ఇంకా కూడా చెప్పాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించడం మంచిది. ఎందుకంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు వీళ్ళకు ఉన్న ప్రధానమైనటువంటి నష్టాలు. కాబట్టి ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని ఆదివారము, మంగళవారము, శుక్రవారం 3 రోజులు పఠించవచ్చు, లేదంటే ప్రతిరోజు ప్రతినిత్యం కూడా పఠించవచ్చు. ఈ మంత్రాన్ని 5 సార్లు పఠించాలి మినిమం. అది ఉదయం అయినా సరే, సాయంత్రం అయినా సరే 5 సార్లు అయితే మాత్రం కంపల్సరీగా ఈ మంత్రాన్ని పఠించినట్టు అయితే ఎటువంటి సమస్య అయినా కూడా 100% పరిష్కారం అవుతుంది. ఫైన్ సార్. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.